जय 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 हनुमान कुताये कृपा करो गुरुदेव किनाये जो यह बड़ हनुमान साले सहोय सिद्धि साधि गौरी पवन तनय संकट हरणा मंगल मोरचनो राम लखन सीता सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 ओम नमः शिवाय 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 नारायण ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नारायण ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नारायण ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नारायण ओम नमः शिवाय ओम नारायण आदि नारायण 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 राजा रामचंद्र महाराज की पवन सुत वीर धीर सूर हनुमान की माता सीता माई की सद्गुरुदेव भगवान श्री 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 वेंकटेश्वर स्वामी महाराज की वेंकटेश्वर स्वामी महाराज की वेंकटेश्वर स्वामी महाराज की శ్రీ రోజునామ సంవత్సరం శ్రీ స్వామి భక్తులకు సన్నిధి కుటుంబ సభ్యులకు భజన బృందానికి స్వాగతం స్వాగతం. మీలో ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ మీరందరూ కూడా ఏకాగ్రతగా శ్రీ స్వామివారిని చూస్తూ మీ మనసులో ఉన్న సంకల్పాన్ని శ్రీ స్వామివారికి తెలియజేసిన ఎడల అతి శీఘ్రముగా ఆ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఇందాక ఆయన కేఎంసీలో పనిచేసే మిత్రులు వచ్చారు, ఇక్కడే ఇప్పుడు ఉన్నారు. వారికి చెప్పాను, ఏదో ఒక సమస్య ఇది గురువు గారంటే మీ బిడ్డతో సహా శ్రీ స్వామివారి దగ్గరికి రండి, ఆ సమస్యకు తప్పకుండా దేవదేవుడు సకల లోకేశ్వరుడు అవధూత సార్వభౌముడు పరిష్కారం ఇస్తారని చెప్పడం జరిగింది. ఇంకా ఎండవేడిమిలో ప్రయాస లేకుండా సంతోషంతో ఆనందంతో ఈ ఎండను లెక్క చేయకుండా ఎక్కడెక్కడ నుండో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వీరాంజనేయ సహిత భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణ
స్వామివారిని చూడాలి అనేటువంటి మీ సంకల్పం చాలా గొప్పది. మరి ఇక శ్రీరామనవమి వేడుకలు ఇంకా జరుగుతూ ఉన్నాయి వాడవాడల. ఆ వేడుకలు జరుగుతున్న శుభ తరుణంలో వచ్చిన శుభ శనివారం ఇది. ఈ శనివారం మనకు ఎన్నో శుభాలు కలగాలని మరొకసారి కోరుకుందాం. మరి ఇటువంటి సందర్భంలో స్వామివారు మనకు ఏమి ఆనందిస్తున్నారు, ఏమి ఆజ్ఞాపిస్తున్నారు, అసలు మన జీవితం ఎటువంటి విధంగా ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. ఎవరికి ఎవరయ్యా, ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్యా, ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్యా. ఎవరికి ఎవరు ఈ లోకంలో అంత ఎంత భ్రమలో గడుపుతూ ఉంటాం. ఇవన్నీ నావే, వీళ్ళందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటాం కదా, అవన్నీ క్షణాలలో మాయమైపోతూ ఉంటాయి. మరి ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్యా, నిన్ను నమ్మిన వారికి ఆటుపోటులు ఉండవు గదయ్యా, నిన్ను నమ్మిన వారికి ఆటుపోటులు ఉండవు గదయ్యా. అవధూత చక్రవర్తి ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్యా, ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్యా. మనిషి లేచిన దగ్గర నుంచి నిరంతరం, పుట్టిన దగ్గర నుంచి చివరి దశ వరకు కూడా నిరంతరం ఆశని పాశమోనో అరుణ తగిలించుకొని, ఆశని పాశమోనో అరుణ తగిలించుకొని. అంత ఆశలే కదా, ఆశ లేని మనిషి మానవ జన్మ లేనే లేదు. ఇక్కడ ఆశకు అంతే లేదు. ఆశ మనకు ఉద్దితాడు లాంటిదట. అర్రు అంటే మన మెడ, ఆ మెడలో తగిలించుకొని ఆశనే పాశమోనో అరుణ తగిలించుకొని, నడవలేక నడవలేక అడుగులోన అడుగు వేస్తూ, నడవలేక నడవలేక అడుగులోన అడుగు
నమ్ముతాం, ఎంతకాలం నమ్ముతాం? నమ్మి నమ్మి ఒక్క క్షణంలో ఆ నమ్మకం మొత్తాన్ని పోగొట్టుకునేటువంటి అమాయకులు. ఇది ఇన్ని సంవత్సరాల పరిచయం, ఇన్ని సంవత్సరాల స్నేహం క్షణకాలంలో పోగొట్టుకుంటామా? నమ్మకము అనే పదానికి అర్థమే తెలియని అమాయకులము. నమ్మకం అనే పదానికి అర్థమే పోగొట్టుకుంటూ ఉంటామట. ఆనందమును ఆనందము చేతుల జార విడుచుకొని అజ్ఞానులము. ఆనందము చేతుల జార విడుచుకొని అజ్ఞానులము. ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్య? ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్య? నిన్ను నమ్మిన వారికి ఆటుపోటులే ఉండవు గదయ్యా. అవధూత చక్రవర్తి సర్వదేవతా స్వరూప త్రికాలజ్ఞ పరంధామ పరమాత్మ పాదాభివందనము. అందరూ ఒకసారి స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేద్దాం. మరి అటువంటి మనస్వామి, నమ్మిన వాళ్లకు మనస్వామి. గుర్తుపెట్టుకోండి, ఈ పదం ఎప్పుడు కూడా నమ్మని వాళ్లకు మనం ఏం చెప్తాం? ఇప్పుడు కూడా నమ్మని వాళ్ళకు అసలు చేసేదే లేదు. అసలు మనం అమాయకత్వం ఎరుగా ఉంటుంది. నాకు కూడా ఏందో ఇవాళ ఉదయం లేవగానే ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఈ వెంకయ్య స్వామి మందిరంలో నేను అసలు పదం ఉపయోగించకూడదని అనేక సార్లు చెప్పుకుంటున్నాం. మనకే జ్ఞానం రావటంలో ఏం చేయాలి మరి? ఈ వెంకయ్య స్వామి మందిరంలో నేను ఈ ప్రవచనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇక్కడ చెప్పడానికి ఎవరున్నారు? నేను లేకపోతే ప్రవచనం లేదా స్వామివారి దగ్గర? ఈ ప్రశ్న రాగానే నాకు చాలా ఒక రకమైనటువంటి అమాయకత్వంతో కూడినటువంటి, సిగ్గుతో కూడినటువంటి ఆలోచన వచ్చింది. ఏమిటి, నువ్వు లేకపోతే ఇక్కడ ఏం జరగదా? అంటే ఇంకొకళ్ళ మీద ఎందుకు లేచవడం అని నేను చెప్తున్నటువంటి ఉదాహరణ. నిజంగా నాకు అటువంటి భావం ఏమీ లేదు. స్వామివారి సన్నిధానంలో వారు ఇచ్చినంత కాలం నేను చెప్తూనే ఉంటాను. అంటే నేను లేకపోతే ఏముండదా అంటే, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఇద్దరికి కూడా ఒకసారి అన్నాను. చదువుకునేటప్పుడు 5-6 తరగతులు చదువుకునేటప్పుడు మా నాన్నగారు అంటూ ఉండేవారు, ఎవరితోనో చెప్తుంటే విన్నాను. ఆ తల్లిదండ్రులకి ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడిని వెళ్ళి, అరే చిల్లర కొట్టుకు వెళ్ళి ఒక రూపాయి, అప్పుడు అరకిలోలు అలాంటివి కాదు, ఆ కొలమానాలు ఏవో ఉండేవి. ఆ కొలమానం ప్రకారం కందిపప్పు పట్టురామున్నాడు. ఆ పిల్లవాడు ఆ కాలంలోనే, ఇదంతా నేను 50-60 సంవత్సరాలు నాటి సంగతి మీకు చెప్పేది. ఆ కాలంలో కూడా పిల్లలకు ఇటువంటి జ్ఞానం నేర్పేవాళ్ళు. చూడండి, నాన్న పిలిచి నాన్న అంట పిల్లవాడు, నాన్న నేను లేకపోతే నీ కందిపప్పు ఎవరు తెచ్చి పెడతారే చిల్లర కొట్టులో నుండే. నాన్న నవ్వి దగ్గరకు పిలిచి, ఒరే అసలు నువ్వు పుట్టకపోతే నాకు ఈ
కదరా, ఈ కందిపప్పు నీకోసం నేను తెస్తుంది. మీ అమ్మ నేనైతే ఆ జాడీలో పచ్చడేసుకొని తినేవాళ్ళం. చూసారా, ఒక్క వాక్యంలో ఎంత జ్ఞానం నేర్పేవాళ్ళో ఆనాడు పెద్దలు. నాకు ఎప్పుడో మా నాన్నగారి దగ్గర 50 సంవత్సరాలకు పూర్వం విన్నటువంటి వాక్యం. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు జీవితంలో అహంకారం పోవటానికి, ఈ ఒక్క వాక్యం చాలు మనం బాగుపడటానికి, ఈ ఒక్క వాక్యం చాలు మనం హాయిగా జీవితం గడపడానికి. నేను అనేటువంటి మనం అనుకుంటామండి, మనం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం, మా వాళ్ళు చాలా చదువులు చదివారు, ఇంకా అవి చదివారు, లేకపోతే ఇంకా ఇతర దేశాల్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళారు, అక్కడ చేర్చుకున్నారు, ఇక్కడ చదువుతున్నారు, మా వాళ్ళకి ఇంతకే డబ్బులు వస్తున్నాయి, ఇంతకే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ భలే చక్కటి మాటలు చెప్తూ ఉంటాం. చిన్న ఉదాహరణ చెబుతాం మీకు. ఇంత చదువులు అక్కర్లా జీవితానికి. ఈ వారంలో ఆ ఉదయకాలంలో అలా వాకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటో డ్రైవరు తెల్లవార్లు ఆటో నడుపుకున్నటువంటి కష్టజీవి కూరగాయలు, కూరలు అమ్మేటువంటి ఆమె దగ్గర నుంచొని ఉదయం యథాలాపంగా నేను నడుచుకుంటూ వెళుతున్నా. ఆ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు వినపడినటువంటి మాటలే యథాతథంగా మీకు చెప్తున్నా. ఏముండవా, అందరూ కూడా ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది, ఈ కొమ్మ నాది, ఈ పండు నాది అనుకుంటూ ఉంటారు. మనిషికి కావాల్సింది 6 అడుగులు గొయ్యే కదా, 6 అడుగులు గొయ్యే కదా అన్నాడు. అందరూ ఒకసారి కర్తాలతో స్వామివారికి చెప్దాం. ఏంటి ఇంత కష్టజీవి యథాలాపంగా నేను ఒక్కసారిగా నాకు ఆ నిద్రావస్థలో ఏదో ఆలోచనతో నడిచిపోతున్నటువంటి వారికి ఒళ్ళంతా జలధరించింది. ఈ కొమ్మ నాది, ఈ చెట్టు నాది, ఈ పూలు నావి, ఈ పండు నాది అనుకుంటాము. ఏమీ కాదు, నీకు మిగిలేదు 6 అడుగులు పోయి. అయ్యో, తెల్లవారులు ఆటో నడుపుకున్నటువంటి వారికి ఇంత వేద జ్ఞానం వచ్చిందా? ఇన్ని లక్షల పెట్టి, లక్షలు ఎల్కేజీకి యూకేజీకి లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్న మన పిల్లలకి ఈ జ్ఞానంలో ఏదన్నా కొంచెమన్నా నేర్పుతున్నారండి ఎవరైనా? అమ్మా నాన్నకు వాళ్ళకే రావటం లేదు, వాళ్ళు డబ్బులు సంపాదించుకో సరిపోతుంది. స్కూల్లో మాస్టర్లకి తెలుగే రాదు, ఏం నేర్పుతారు మన పిల్లలకి? తెలుగు వాళ్ళు సరిదిద్ది తప్పులు దిద్దుతుంటే అవన్నీ చూసి నేను మళ్ళీ దిద్దుకుంటూ ఉంటా ఇంట్లో మా మనవరాలు. ఎందుకంటే మరి వాళ్ళకి రాని ఏం చేస్తారు? ఎవరు నేర్పుతున్నారు మంచి, ఎవరు చెప్తున్నారు? అంత సమయం ఏది, టైం లేదు అనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. మరి అటువంటి విధంగా లోకం ఉన్నది. ఎవరికి ఎవరయ్యా, ఎవరికి ఎవరయ్యా స్వామి చూడండి, మొత్తం ఆ వాక్యంలో ఉన్నది. ఈ భావం అంతా కూడా అదే విధంగా ఉన్నది. మరి ఆ విధంగా ఉండకూడదండి. మీకు ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తున్నా. శ్రీరామనవమి కళ్యాణం చేసేటువంటి వాళ్ళు కొన్ని చందాలు అవి వసూలు చేసి స్వామివారి కళ్యాణం ఘనంగా చేయాలని చూస్తూ ఉంటారు. అలాగనే మా ఏరియాలో చేస్తూ ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నాను. ఆ చూసే క్రమంలో కొంత అనుభవం మీకు నేను చెప్పేది. ఒక 3 రకాల వ్యక్తుల్ని చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఆ 3ట్లో మనం ఎక్కడున్నాం, మీరెక్కడున్నారు, నేనెక్కడున్నానో తెలుసుకున్నాం. 100 కోట్లకు తక్కువ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలుసు. మినిమం 100 కోట్లు. ఆ 100 కోట్లు ఉన్న వ్యక్తిని చందా అడిగారు. ఆయన నవ్వుతూ చక్కగా ఆప్యాయంగా ప్రేమగా జేబులో నుంచి చేయి పెట్టి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చారు.
ధనం లేకపోతే క్రెడిట్ కార్డుల్లో గడుపుకుంటూ ఉంటాను మాస్టారు అని స్వయంగా నాకు చెప్పినటువంటి ఒక వ్యక్తి, చిరు ఉద్యోగి, స్వయంగా వచ్చి ఉదయకాలంలో ఆయన ఉద్యోగానికి హడావుడిగా వెళుతూ జేబులో నుంచి తీసి 1,500 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు కొట్టండి, ఇంకా కొట్టాల్సిన ఉన్నాయి, అప్పుడే అవరాలి. ఇద్దరు అయిపోయారు. మూడో వ్యక్తి రాత్రి దాకా, క్రితం రాత్రి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను ఇదే విధంగా ఇలాంటి మైక్ పట్టుకొని కోఆర్డినేషన్ చేస్తూ స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా చక్కగా జరగటానికి కావాల్సిన విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందాకట్లాగా ఇప్పుడు అనుకోవద్దు, నేను చేస్తున్నానని అనుకోకూడదు, అది అసలు చాలా తప్పు. ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నుండి ఎవరింటికో బంధువులుగా వచ్చినటువంటి వ్యక్తి కూర్చొని ఆ జనం భక్తుల్లో చూస్తూ ఒక 5-10 నిమిషాలు అవ్వగానే దగ్గరకు వచ్చి, ఇలాగే నా చేతిలో మైక్ ఉన్నది, దగ్గరకు వచ్చి ఆ చెవిలో చెప్తుంటే నేను మైక్ పక్కన పెట్టాను. సార్, మీరు స్వామివారికి జరిపే కళ్యాణం ముచ్చటగా ఉన్నది, చాలా చక్కగా జరుపుతున్నారు, నేనెంతో ముగ్ధున్నైపోయాను అని వెంటనే జేబులో నుంచి 10,000 రూపాయలు తీసుకొచ్చాడు. నేను అన్నాను, సార్ మీరు పేరు చెప్పండి, నేను నలుగురికి చెప్తానంటే, పేరు వద్దండి, పేరు ఎందుకండి, నా పేరు అందరూ వినాలా, నా పేరు వినాలని నేను అనుకోవడం లేదు. నేను బ్రతిమలాడా, కాదండి పేరు చెప్పండి సార్, స్వామి వాటిని సంతోషంగా చెప్పనంటే చెప్పనన్నాడు. 3 సార్లు బ్రతిమలాడా. సరే, మా మిత్రుడికి వదిలిపెట్టారు. నువ్వన్నా ఏదో రకంగా ఆ పేరు తెలుసుకొని మనం రాయాలి కదా అక్కడ పుస్తకంలో అని. ఇప్పుడు 100 కోట్లు ఉన్న ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు, యథార్థం. 20,000 రూపాయలు ఉద్యోగస్తుడు 1,500 ఇచ్చాడు, ఇది కూడా యథార్థం. ఒక అజ్ఞాత వ్యక్తి, అతని సంపద మనకు తెలియదు, అతని యొక్క స్థితిగతులు మనకు తెలియదు, పేరు చెప్పుకోవటానికి ఇష్టపడినటువంటి దానాన్ని అక్కడ దైవ కార్యక్రమానికి మాత్రమే ఇస్తున్నారు తప్ప దానం అనేటువంటి పదం కాదు. దేవుడికి దానం ఇచ్చే అంత గొప్పవాడవా మనం? అది అమాయకంగానే ఏం కాదు. పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు. పేరు ఎందుకండి? నాకు సంతోషం కలిగింది, స్వామివారు నన్ను చాలా మరి నాకు అనుగ్రహం ఇచ్చారు అని 10,000 అలా ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ భజన చేస్తుంటూ వెళ్తూ ఆ భజన మాస్టర్ కూడా మన ఇందాక మన వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ చేతిలో కూడా ఒక 1000 రూపాయలు పెట్టాడు. నేను ఆయన ఇంకా అలాగే చూస్తూ ఉన్నా. ఈ ముగ్గురు విభిన్నమైన వ్యక్తులను చూసిన తర్వాత ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్య, ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్య, నిన్ను నమ్మిన వారికి ఆటుపోటులే ఉండవు గదయ్యా, ఎవరికి ఎవరయ్యా స్వామి వెంకయ్యార్య. మరి కలియుగం అంటేనే అన్నదానం. వెంకయ్య స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది, ఇష్టమైనటువంటిది అన్నదాన కార్యక్రమం. మరి ఎవరు ఎక్కడ, ఇందాక ఇప్పుడు నేను 3 వ్యక్తులను చెప్పాను. అన్నదానం చేయటానికి కూడా అదే భావం. అన్నదానం చేయటానికి ధనం ఉండక్కర్లేదు. ఇవాళ అన్నదానం చేస్తున్నటువంటి వారు ఇక మీ ఎదురుగా స్వామి వస్త్రాలు కట్టుకున్నటువంటి ఆ పూజారి గారు వెంకట గారు, ఒకసారి ముందుగానే మన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తాం. అందరూ కూడా కర్తాలు పనులు సంతోషంగా చెప్పారు. సార్ ఇవాళ మా కుటుంబం తరపున ఆయన పూజించే చోట, ఆయన నమ్మినటువంటి స్వామి
సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం చేయాలి. ఈ అన్నదానంలో అంత విశిష్టత ఉంది, అంత మహిమ ఉన్నది, అంత ఫలితం ఉన్నది, అంత కుటుంబ సంక్షేమం ఉన్నది, అంత కుటుంబ ఆరోగ్యం ఇమిడి ఉన్నది. ప్రసాద వితరణ కీర్తిశేషులు కోంపల్లి వెంకట రామారావు గారు, వారి సతీమణి జయలక్ష్మి గారు అమ్మాచారి బండి, మరి ఆ సంకల్పమే అజరామరం. వారి కుమారులు ముగ్గురు కలిసి శ్రీగారు గారు, వెంకట గారు, వారి సోదరులందరూ శ్రీ స్వామి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ చేయాలి అనే సంకల్పం చాలా బలీయమైంది. వారు ఒక పూజారిగా నిత్యము ప్రతి కుటుంబము సుభిక్షంగా ఉండాలని వారు ప్రతిరోజు స్వామి దివ్య సన్నిధిలో అజరామరమైన శుభాశిష్యులు అందజేస్తూ, మరి వారే స్వయముగా ఈ అన్నదాన మహిమ ఎంత గొప్పదో, మా కుటుంబానికి కూడా దేవాదేవుని దివ్య శుభాశిష్యులు ఉండాలని వారందరూ ఒక గొప్ప మహిమాన్వితమైన సంకల్పంతో దేవాదేవుని దివ్య సన్నిధిలో ఆ పరంధాముడు త్రికాలకుడు ఇస్తే పలికే పుల్లు బంగారం, ఆరోగ్య మహాభాగ్య ప్రదాత, సంతాన మహాభాగ్య ప్రదాత, వివాహ మహాభాగ్య ప్రదాత ఆ దేవదేవుని, ఆ మౌన మునీశ్వరుడి గురించి చెప్పాలి అంటే తెలుగు పదాలు సరిపోవు. అటువంటి దేవదేవుడు మనము మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎడల అతి శీఘ్రంగా మన సమస్యలు పరిష్కారం అవుతారనడంలో సందేహం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన శ్రీరామనవమి బుధవారం రోజు నాకు ఎందుకో దేవసంగా ఉండింది. తెల్లారిగా నాలుగో సప్లిమెంట్ వాళ్ళందరూ ట్యూషన్ చెప్పి వెంటనే ఓం నారాయణ ఆదినారాయణ అనుకుంటూ బయటకు వచ్చి అన్యాపదేశంగా ఆటో ఎత్తి దేవదేవుని దివ్య సన్నిధికి వచ్చారు. కాసేపు మౌనంగా ఆ స్వామివారిని చూస్తూ కాసేపట్లో నాకు తెలియనటువంటి పరిపూర్ణమైన స్పష్టత వచ్చింది. అటువంటి దేవదేవుడు వైద్య విజ్ఞాన ఘని మహిమాన్వితమైన ఎంతో మంది డాక్టర్లకి అందరి రోగ నివారణ కూడా శ్రీ స్వామి వారు చేస్తారు. అటువంటి దేవదేవుడు మిత్రులారా కళాతీతం ఉంటున్నది. ఈరోజు మరి ఆ స్వామి సన్నిధిలో మన చిన్నారులు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. వారిని మన గురువు గారు రంగయ్య మాస్టర్ గారు శేష వస్త్రముతో సత్కరించి ఆ చిన్నారులను చక్కగా ఆశీర్వదిస్తూ వారి విద్యలు ఆరోగ్యములు బహుళ విధములుగా వారు దేవదేవుడి పనులు సంతోషం పొందాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్ని దానాలకల్లా అన్న దానం ఆ స్వామి పేరుతో 10 మందికి భోజనం పెట్టండి. అతి శీఘ్రంగా మీ ఇంట్లో ఆ దేవదేవుడే ఆ శ్రీమన్నారాయణను ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాట విషయంలో కానండి, అలాగే ఆడవాళ్ళు భక్తులు ఉదయకాలంలో చక్కగా నందన గజానన గిరిజానందన నిరంజన నందన గజానన
జయ